నీకు ఏ దురాలోచన అయినను నా హృదయంలో నీకు, కానీ మన హృదయాన్ని చూస్తే దేవునికి ఎన్ని కనపడుతున్నాయి చూడండి. చూడండి సార్, మనం ఎక్కడ తప్పిపోయాం. అది చూపున ద్వారా, వినటం వల్ల, మాట ద్వారా ఎన్ని విషయాలు మనం తొలగిపోతున్నామో సార్ ఆలోచించండి. దేవుని దృష్టిలో దేవా, ఒకవేళ నా కళ్ళు చేత పాడైపోతున్నానేమో, నా చూపు, నా మాట, నా నోటిలో నుండి వచ్చే మాటలు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నానో మాటలు బట్టి తొలగిపోతున్నానేమో, చూపును బట్టి తొలగిపోతున్నాయేమో, వినికుడు బట్టి తొలగిపోతున్నాను, ఆలోచన బట్టి తొలగిపోతున్నానేమో. ఇవన్నీ నా హృదయంలో ఉంచుకుని మీ దృష్టికి దుష్కార్యం చేసేవాడు కనపడుతున్నాడేమో. దురాలోచనలను కనపడదని చెప్పాడే. మరి ఈరోజు దేవుడు ఒకవేళ మన హృదయాన్ని చూస్తే దావీదు గారి హృదయం వల్లే మన హృదయం కనపడితే దేవుని దృష్టికి ఖచ్చితంగా దేవుడు